హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? యూనివర్స్ బ్లెస్సింగ్స్, గైడెన్స్. శ్రీమాత్రే నమః. ఎయిట్ ఆఫ్ వ్యాన్స్. వావ్. కింగ్, క్వీన్, కప్స్, వ్యాన్స్. బాటమ్ డెక్ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్. 6 ఆఫ్ పెంటికల్స్తో మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు రాబోతుంది. చాలా చాలా మీరు ఒక రిలేషన్లో కానీ, మీరు వర్క్లో కానీ, మీరు పడ్డ శ్రమ కానీ, వాటెవర్ ఏదైనా సరే మీకు అంతగా రిజల్ట్ రాకపోతే మీరు అసలు మామూలుగా కాదు, మీరు చేస్తున్న దానికి విలువ లేదని, గౌరవం లేదని, మిమ్మల్నిగా గుర్తించట్లేదని చెప్పేసి అని ఎవరైతే చూస్తున్న మంగర్స్ బాధపడుతున్నారో వాళ్ళకి శని భగవానుడి నుంచి మీరు పడ్డ శ్రమకి, మీరు కార్చిన కన్నీరుకి, దేనికైనా వాటెవర్ దేనికైనా సరే మీకు ఒక స్ట్రెంగ్త్ రాబోతుంది. అయితే ద ఎంప్రెస్తో మీరు ఒక రాణిలా, ఒక రాజులా, ఒక ఆలోచనల పరంగా కానీ ఏదైనా దేనికైనా కూడా మీకు మీరే సాటి అనేలా ఉన్నారు. ఓకేనా? 8 ఆఫ్ కప్స్తో మీకు ఏదైనా సిచ్యువేషన్లో నుంచి మీరు ఎండ్ చేసేసి మంచి ఒక మిమ్మల్నిగా గుర్తించేసేసి మీకు తృప్తికరమైన లైఫ్ని లీడ్ చేయబోతున్నారు. ఓకేనా? మీకు నచ్చని దాన్ని ఎండ్ చేసేసుకొని, దాన్ని వదిలేసేసుకొని, మీకు నచ్చిన దాని కోసం మీరు తృప్తికరంగా మీరు వెళ్ళబోతున్నారు. అయితే 8 ఆఫ్ వాండ్స్తో ఈరోజు మీకు ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తున్నా, ఒక రిలేషన్ పరంగా అయినా, ఒక వర్క్ పరంగా అయినా మీకు ఏదో అబండెన్స్ రాబోతున్నాయి. ఓకేనా? మనీ పరంగా దేనికైనా, వాటెవర్ దేనికైనా సరే మీకు అబండెన్స్ రాబోతున్నాయి. మీరు మీ పర్సన్ కోసం, కాల్ కోసం, మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా, ఒకవేళ మీరు జర్నీ చేసుకొని మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేదనుకుంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, వాటెవర్ ఏదైనా సరే ఒక కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. ఓకే? ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. కింగ్ ఆఫ్ కప్స్తో మీరు ఒక క్లారిటీ అయిన నిర్ణయాలు, ఒక ధైర్యవంతంగా నిర్ణయాలు, మీకు ఏది చేయాలి, ఏది చేయకూడదని చెప్పేస్తానని ఈరోజు ఒక మంచి నిర్ణయాలు, ఒక స్ట్రాంగ్ అయిన నిర్ణయాలు మీకు 8 ఆఫ్ వాండ్స్తో కొంతమందికి రీయూనియన్ అవ్వబోతుంది. మరి కొంతమంది సినారోస్కి కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ, ఒక దృఢమైన నిర్ణయాలు రాబోతున్నాయి. ఒక 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 ఏంటి అంటే మంచి ఒక పర్సన్స్ని మీరు కలవబోతున్నారు. మీరు ఒక లీడ్ చేయబోతున్నారు. ఒక వర్కర్ని కానీ, ఒక సిచ్యువేషన్ని కానీ, ఏదైనా ఒక పాజిటివ్గా లీడ్ చేయబోతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్తో చూస్తున్నారు. కింగ్, క్వీన్ పక్క పక్కనే వచ్చేసేది కాబట్టి మీరేదో స్ట్రాంగ్ అయిన నిర్ణయాలు, మీ లైఫ్లో కెరియర్ మారబోతున్నది, నిర్ణయాలు మారబోతున్నాయి. ఈరోజు ఒక స్ట్రాంగ్గా ఒక ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఒక వర్క్ గురించి మాట్లాడాలనుకుంటున్నారా, ఒక రిలేషన్ పరంగా మాట్లాడాలనుకుంటున్నారా, వాటెవర్ ఏదైనా సరే చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి ఈరోజు కమ్యూనికేషన్ కానీ, నిర్ణయాలు కానీ చాలా స్ట్రాంగ్గా తీసుకోబోతున్నారు. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి బర్డన్స్, బాధ్యతలు, ఒక ఏంటి అంటే విపరీతంగా అయిన బాధ్యతలు ఉన్నాయి, బర్డన్స్ ఉంది. సో దానివల్ల కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి రెస్ట్ కావాలనుకుంటున్నారు, పీస్ కావాలనుకుంటున్నారు, కంప్లీట్గా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నారు. కమ్యూనికేషన్ చెప్పాను కదా, ఒక లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఒక 2 రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారు. వాటెవర్ ఏదైనా సరే ఒక క్లారిటీ కోసము,
ఒక పీస్ కోసం, రిలాక్స్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు ఈరోజు. ఓకేనా? అయితే 5 ఆఫ్ పెంటికల్స్తో మీరు హెల్త్ పరంగా, ఒక రిలేషన్ పరంగా మీకు క్లారిటీ లేకపోతే, మీరు దేన్నైనా లిమిట్ చేయాలనుకుంటే 4 ఆఫ్ కప్స్తో దేనైనా ఒక హెల్త్ కానీ ఏదైనా సరే దాన్ని పట్టించుకోవద్దు, దేన్ని భూతద్దంలో చూడకూడదు. చూసిన దగ్గర నుంచి మనకు మనశ్శాంతి ఉండదు, నచ్చిన దాన్ని లిమిట్ చేస్తారు. ఎందుకంటే వాకవే ఎనర్జీ, బాటమ్ డెక్ వాకవే ఎనర్జీ మనకు వచ్చేసింది. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మనకు 5 ఆఫ్ పెంటికల్స్ అదే రిలేషన్ కానీ హెల్తీ రిలేషన్ కాకుండా ఒకరినొకరు అపార్థాలు చేసుకున్నా, ఒకరినొకరు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ లేకపోయినా మిమ్మల్ని మీకు ఇక్కడ బాటమ్ టెక్ కూడా ఇక్కడ మనకు 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఎనీవే ఏంటి అంటే మీకు క్లారిటీగా లేకపోయినా, మీకు రిలేషన్ పరంగా హెల్త్ పరంగా ఒకరికొకరికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోయినా ఆ రిలేషన్ని ఎండ్ చేసేసుకొని మీకు మీరు ఇంట్రోవర్ట్గా ఉండబోతున్నారు. ఓకేనా? మీకు నచ్చిన దానికోసం ఎదురు చూస్తుంటారు. ఇలా 4 ఆఫ్ పెంటికల్స్తో ఏదైనా మిస్ అయినా కూడా కొన్ని జ్ఞాపకాల నుంచి అందులో నుంచి బయటకు రావాలని చూస్తున్నారు. ఎస్, ఒక మెజిషియన్లా ఆలోచించడానికి పోతున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఎస్, ఒక న్యూ బిగినింగ్. మీరు రిలాక్స్ కోసం ఎక్కడైనా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటారు, రెస్ట్ మోడ్ కావాలనుకుంటారు, మీకేదో మనీ ఆఫర్ రాబోతుంది, మీరు పడ్డ శ్రమకి ఒక ఫలితం రాబోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తారని కింద అఫర్మేషన్ రాయండి. చాలా పాజిటివ్గా వచ్చింది మనకి రీడింగ్. ఒక రిలేషన్ ఎండ్ చేయాలనుకున్నా, మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా, వాట్ ఎవర్ ఏదైనా సరే మీకు ఒక ప్యాషనేట్ నో బిగినింగ్ కూడా జరగబోతుంది. ఓకేనా? నాట్ ది రైట్ టైం. రిలేషన్ ఎండ్ చేయాలనుకున్న వాళ్ళు చూసుకోండి. ఇంప్రూవింగ్ హెల్త్ ఇక్కడ బడన్గా ఉంది, మీరు బాగా బాధ్యతలు ఉన్నాయి. మీ మైండ్కి, మీ బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఏదైనా మీకు తెలియకపోతే, మీకు ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా మీకు తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఓకేనా? ఎస్ డబల్ అండి. ఎస్ ఓకే. బిలీవ్ చేయండి, స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. ఓకే, ఇది ఖచ్చితంగా పాజిటివ్గా వచ్చింది. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళకైతే కంగ్రాట్స్ అండి. ఓకేనా? ఏదైనా కమ్యూనికేషన్ నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కమ్యూనికేషన్ అయినా వాట్ ఎవర్ ఏదైనా కూడా కాస్త బాధ్యతలు ఎక్కువ ఉన్నా, బడన్ ఎక్కువ ఉన్నా, వర్క్ ఎక్కువ చేసి అలసిపోయినా కొంచెం రెస్ట్ తీసుకోండి. మనిషికి రెస్ట్ అనేది అవసరం. ఓకే, ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.